వినాయక చవితి సంబరాల సందడి మొదలైంది. గల్లీల్లో ఇప్పటికే బొజ్జ గణపయ్య కోసం మండపాలు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు వినాయక మండపాల నిర్వాహకులకు కీలక నిబంధనలు, హెచ్చరికలు జారీ చేశారు. నవరాత్రుల నిర్వహణ, నిమజ్జనం సమయాల్లో ఖచ్చితంగా నిబంధనలు, జాగ్రత్తలు పాటించాల్సిందేనన్నారు. వినాయక మండపం ఏర్పాటుకు ఆన్లైన్లో పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనన్నారు పోలీసులు. మండపాల నిర్మాణం, విద్యుత్ పనులను నిపుణులకు అప్పగించాలని సూచించారు. మండపాల కోసం రోడ్లను బ్లాక్ చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దన్నారు. డీజేలకు అస్సలు అనుమతి లేదని, రాత్రి 10 గంటల తర్వాత మైక్ వాడొద్దని స్పష్టం చేశారు. మండపాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలన్నారు. వర్షాలు పడే అవకాశం ఉండడంతో జాగ్రత్తలు పాటించాలన్నారు. మండప నిర్వాహకుల కమిటీ సభ్యుల పూర్తి వివరాలు ఖచ్చితంగా ఉండాల్సిందేనన్నారు పోలీసులు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రాత్రిపూట కూడా వాలంటీర్లను మండపం వద్దే ఉండేలా చూసుకోవాలని, పోలీసు శాఖ సూచించిన అధికారిక నిమజ్జన స్థలాలు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలని, విగ్రహం ఎత్తును బట్టి ముందుగానే రూట్ ఎంచుకోవాలన్నారు. విద్యుత్ వైర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అపశృతి జరగకుండా చవితి వేడుకలు నిర్వహించుకోవాలని తెలంగాణ పోలీసులు సూచించారు.